ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైలు జీవితం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలని ఆమె ఖైదీలకు సూచించారు. ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించే క్రమంలో మహాత్మా గాంధీ అనేకసార్లు జైలుకు వెళ్లారని, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ కృషిని 10 మందికి చాటి చెప్పాలని తెలిపారు. ఖైదీలు జైలు జీవితాన్ని అనుభవంగా ప్రేరణగా తీసుకుని సమాజంలో అడుగుపెట్టిన తరువాత 10 మందికి సహాయం చేసే విధంగా మెలగాలని పిలుపునిచ్చారు. జైలులో సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవాలని, చదువు ద్వారానే ఆలోచన పెరుగుతుందని, అది మంచికి ఉపయోగపడేలా మలుచుకోవాలని చెప్పారు. ఏది నేర్చుకోవాలన్నా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, ప్రతి మనిషికి ఒకసారి అవకాశం వస్తుందని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయిన తరువాత సుఖపడతారని, వయసు పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుందని, కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడే పరిస్థితి ఉంటుందని అన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా జైలర్ ప్రమోద్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు రామగిరి వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి హాజరయ్యారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా గాంధీజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్ఐ సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.